అందరూ అనుకుంటా ఉంటారు స్ట్రెస్ అన్నది బ్రెయిన్ కి సంబంధించింది అని, బ్రెయిన్ లో ఫస్ట్ తెలుస్తుందని. కానీ ట్రూత్ ఏంటంటే కడుపుకి ముందు తెలుస్తుంది, గట్టుకి ముందు తెలుస్తుంది అనమాట. కడుపు ఈ గట్లో కూడా వేలాది నర్వ్ సెల్స్ ఉండడం వల్ల దీన్ని సెకండ్ బ్రెయిన్ అంటారు అనమాట. ఎప్పుడైతే యాంగ్జైటీకి గురైనా సరే, వరి ఎక్కువైనా సరే, బ్రెయిన్ అన్నది కొన్ని హార్మోన్స్, కార్టిసాల్, ఎడ్రినలిన్ అనే హార్మోన్స్ ని రిలీజ్ చేయడం వల్ల కడుపు అన్నది ముందు ఫీల్ అవుతుంది అనమాట ఏదైనా స్ట్రెస్ కి గురవుతే. ఆ రిలీజ్ అయిన హార్మోన్స్ కడుపు చేరిన తర్వాత ఎసిడిటీ కింద, మంట కింద, బర్నింగ్ కింద, బ్లోటింగ్ కింద, క్రాంప్స్ రావడం, కడుపు ఉబ్బరం రావడం, లూజ్ మోషన్స్, లేకపోతే కాన్స్టిపేషన్, అలానే గట్లో కొన్ని రకాలైన బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. అందుకే అంటారు ఫీలింగ్ బటర్ఫ్లైస్ ఇన్ యువర్ స్టమక్ అంటా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్ కానీ ఏదైనా ప్రెజెంటేషన్ వెళ్తున్నప్పుడు కానీ ఒకలాంటి ఫీలింగ్ ఉండడం అలా అంటూ ఉంటారు. క్రానిక్ గా ఈ స్ట్రెస్ అలా ఉంది అంటే అది ఐబిఎస్ కి దారితీస్తుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం అనమాట. దానివల్ల లో ఇమ్యూనిటీ ఉండడం వల్ల, ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వల్ల ఫ్రీక్వెంట్ స్టూల్స్, కడుపు ఉత్తినే కదిలినట్లా ఉండడం, ఏది తిన్నా కానీ ఇమీడియట్ గా స్టూల్ కి వెళ్ళడం, ఇవన్నీ వాటి లక్షణాలు అనమాట. ఈ స్ట్రెస్, ఇటువంటి స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే కడుపుని కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకొని దాన్ని బయటకు తీసుకురాగలగాలి. దాంట్లో ప్రథమంగా ఈటింగ్ స్లోగా తినడం అన్నది చాలా రకాలుగా హెల్ప్ఫుల్ అనమాట. అలానే హెవీ మీల్స్ అన్నవి అవాయిడ్ చేయాలి. స్మాల్ మీల్స్ అన్నవి అయితేనే గట్టకు చాలా మంచిది. ఆయిలీ మీల్స్ ని అవాయిడ్ చేయాలి. ఆయిలీ బిర్యానీస్ కానీ, ఆయిలీ ఫుడ్ అన్ని కూడా అవాయిడ్ చేస్తే కడుపుకు మంచిది. ప్రోబయాటిక్స్ అన్నది యాడ్ చేయాలి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రోబయాటిక్స్, కర్డ్, బటర్ మిల్క్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నవి ఆరోగ్యకరం అనమాట. డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ డేలో పాటించడం అన్నది చాలా హెల్ప్ఫుల్ అనమాట స్ట్రెస్ రిలీవ్ అవడానికి. హైడ్రేటెడ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ రిలీవ్ అవడానికి హైడ్రేటెడ్ గా ఉండాలి. వాటర్ ఇంటేక్ అనేది ఫ్రీక్వెంట్ గా ప్రతి పావు గంటకి, అరగంటకి నోరు తడిపినట్టయినా సరే తీసుకుంటూ ఉండాలి. అలానే దాహం వేసినప్పుడు కొద్దిగా 200 ml అన్న వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఫ్రీక్వెంట్ గా ఎక్కువ సార్లు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇలా చేస్తే కడుపు ఎప్పుడైతే కామ్ గా ఉంటుందో మైండ్ అనేది కూడా కామ్ గా ఉండడానికి ఆస్కారం ఉంది. మరిన్ని ఇలాంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.